హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. దిస్ ఇస్ డే 4 అండ్ ఇక్కడ మేము ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము. టైం వచ్చేసి 8 అయింది అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళేదే. టుడే మనాలి టు సర్చ్ చేస్తున్నాం అండ్ ఈరోజు బైక్ రేస్ స్టార్ట్ అవుతుంది అఫీషియల్గా. కింద బైక్స్ రెడీగా ఉన్నాయి. మేము వచ్చి హిమాలయన్ తీసుకున్నాం. హిమాలయకి అయితే మా ట్రిప్లో 3000 ఎక్స్ట్రా అనమాట. పాగంతా వచ్చేసింది. మేము ఇప్పుడు మనాలి అయితే స్టార్ట్ అయ్యాము. ఇవో మా బైక్స్, మా గ్రూప్ బైక్స్ అని. ఈ 3 హిమాలయస్ ఉన్నాయి. ఇందులో ఇంకోటి మాకు 500 తీసుకున్నాము అండ్ హిమాలయస్లో ఏదో ఒకటి తీసుకుంటాం మేము. రైడింగ్ గేర్ అయితే వీళ్ళు ఇవి ప్రొవైడ్ చేశారు. బూట్స్ ప్రొవైడ్ చేయలేదు అండ్ రైడింగ్ జాకెట్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ అంటారు సర్చ్. రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మన వాళ్ళు కూడా ఫుల్ గేరప్ అయ్యారు చూడండి. ఈ బ్రో కరెక్ట్ ఉండు అందరికంటే. మాత్రం చాలా బాగుంది. 3 స్టార్ అన్నట్టు అనిపించింది నాకైతే. చాలా 3 స్టార్ అంటే సారీ, చాలా మంచిగా చలో మరి. సో గైస్ మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము. గోప్రో వ్యూ ఇట్లా తిరాకు లేదు బండి. రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను. అవుతలేదు, అవుతుంది. మనాలి నుంచి అయితే బయటికి వెళ్తున్నాం గైస్. అడ్వెంచర్ బైక్ ఇట్లే ఉండదు హ్యాండిల్, మన వెదర్ ఇట్లే ఉండాలి. అవును, అసలు నేను లోపల థర్మల్ వేసుకున్నా. ఎందుకు ఇది వేసుకున్నాక సెట్టింగ్ అసలు ఏమనిపిస్తలేదు నాకు. గైస్ మనాలి సర్చ్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ హోటల్ పైన కొండ మీద ఉంటుంది, అక్కడ దిగాము. ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా మన వాడి హిమాలయంలో గాలి అయితే పోయింది వెనక దాంట్లో, అదేమన్నా పెట్టేయాలి. గ్రూప్లో ఏంది అడ్వాంటేజ్ అంటే ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. ముందర ఒక మార్షల్ ఉంటాడు అనమాట, రైడ్ అందరికీ అసిస్ట్ చేస్తానికి. వెనకాల ఇంకో ఆయన ఉంటాడు, ట్రావెల్ ఆయన. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మెకానిక్ వచ్చినా కూడా వెనకాల ఉంటాడు అనమాట. ఏదైనా బండికి ఏదైనా ఖరాబ్ అయినా కూడా. ఇది ఓకే, ఇది బిస్కెట్. గైస్ మన వాళ్ళు ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటాను అండ్ మన ట్రావెల్ వాళ్ళు ఇక్కడ మనకి పెట్రోల్ కొట్టిస్తారనమాట. బండ్లు ఇచ్చి పెట్రోల్ కొట్టించడానికి 28,000లో ప్లస్ దీనికి 3,000 ఎక్స్ట్రా అనమాట. షేరింగ్ అవుతుంది వెనక ఉండాలి వాళ్ళకి. సో చాలా రీజనబుల్ గైస్. ఇంకా మనాలిలోనే ఉన్నాం, చూడొచ్చు. ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది అని పెట్రోల్ కొట్టించున్నాను. కొంచెం లేట్గా వెళ్తున్నాం మెల్లిగా. ఈరోజు ఫస్ట్ డే కదా. ఇక్కడ కూడా టూరిస్ట్ స్పాట్ గైస్. అక్కడ రోప్వే ఉంది చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. అక్కడ చూడండి, వ్యాలీ అంతా మంచిగా. అదే క్లౌడ్స్ అంతా ఫామ్ అయిపోయాయి. గైస్ ఇక్కడ కొంచెం టెంపరేచర్ తగ్గినట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం ప్లెయిన్ అనిపిస్తుంది. ఇక్కడ ఏరియా కొండ ఎక్కిన అనుకుంటా. అండ్ ఇక్కడ సీనరీస్ మాత్రం చాలా బాగున్నాయి. చెట్లు మొత్తం ఫుల్ ఫారెస్ట్ ఏరియా అనిపిస్తుంది. ఇక్కడైతే ఆగాము. మనోడు రైడింగ్ గేర్ వేసుకుంటుండు. కొంచెం చలి అయితే స్టార్ట్ అయింది అండ్ మంచు మాత్రం ఘోరంగా వస్తుంది. అదే మరి ఇప్పేసాను, మళ్ళీ వేసుకుంటే చలి పెడుతుంది. నేను థర్మల్ వేసుకున్నాను, దాని మీద ఇది వేసుకున్నాను. ఇంకోటి షర్ట్ నాకేమంత చలి పెడుతుంది, ఓన్లీ చేతులకే చలి పెడుతుంది. వాళ్ళ గ్లౌజెస్ ఇచ్చారు, ఒకటి లూజ్ ఉంది, పర్ఫెక్ట్ సెట్ అయింది, ఒకటి టైట్ అయిపోయింది. సో మంచు మొత్తం మబ్బుల్లో నుంచి పోతట్టే ఉంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మనమే వెళ్దాం. ఏం గైస్, అటెంటానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏదన్నా చెక్ ఉంటే ఉంటుందంట, చూడాలి మరి. అది మర్చిపోయినది అసలు. ఇక్కడ 40 లిమిట్ ఉంది అండ్ 8.5 కిలోమీటర్స్ అంట. ఇట్లనే వెళ్ళాలి. ఫోన్
గైస్ అటల్ టనల్ ఎగ్జిట్ అయ్యాము. ఇక్కడ ఎగ్జిట్ కాగానే సీనరీ మాత్రం చాలా బాగుంది, మీరు చూడొచ్చు. గైస్ స్నో క్యాప్ మైనస్ ఫస్ట్ టైం మాకైతే కనిపించాయి ఇక్కడ. ఒక చిన్న వాటర్ ఫాల్ గైస్, వ్యాలీ చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి. చాలా బాగుంది, చాలా బాగుంది. బాబా బాబా అందరు హిమాలయన్లే ఇక్కడ, హిమాలయన్ అండ్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లే మొత్తం. ఇక్కడ హౌసెస్ చూడు, మొత్తం వుడెన్ హౌసెస్ ఉంటాయి అనుకుంటా మ్యాక్సిమం. అండ్ అక్కడ స్నో క్యాప్ మౌంటైన్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా వచ్చినాయి. చాలా బాగుంది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. స్నో క్యాప్ మౌంటైన్స్ మొత్తం కనిపిస్తున్నాయి గైస్. చూడొచ్చు ఐరన్ బ్రిడ్జ్. ఇక్కడ కొంచెం టెంపరేచర్ ఎక్కువైంది గైస్. కిందకి దిగాము యాక్చువల్ మౌంటైన్ అండ్ టెంపరేచర్ ఎక్కువైంది. సన్ కొంచెం బ్రైట్ సన్ ఉంది ఇక్కడ. తాండీ బ్రిడ్జ్ అంట గైస్. ఇక్కడ ఈ మౌంటైన్ చూడొచ్చు, గ్రాస్ ఉంది మంచిగా, గ్రీనరీ, మస్తు సీనిక్ లొకేషన్. కష్టం రెండు అది అంటున్నారు, పెట్టి కావాలా ఇంతసేపు ఇది పెట్టుకున్నా కదా. ఇది చూద్దాం ఎట్లా బాగుంది, అంటే వైట్ గా ప్లేన్ బాగుంది. అదే ఆడ తీసుకున్నాడు 150. పెట్రోల్ కొట్టేయాలా? నువ్వు కొట్టించినావా? అదే నీకు 100 వచ్చినాక ఇక్కడ పెట్రోల్ కొట్టిద్దామని ఆగాము. మళ్ళీ జస్ట్ 100-120 వచ్చామనుకుంటా. ఇంకో 100 ఉంది అనుకుంటా మ్యాక్స్ సర్చుకి. అండ్ ముందర ఒక లంచ్ బ్రేక్ ఉంటుంది, అక్కడ ఆగాలి. మళ్ళీ టైం 1:39 అయింది. అక్కడ 11కి వెళ్ళాము. మెల్లగా వస్తున్నాం అక్కడ. యాక్చువల్గా అటల్లో చాలాసేపు ఆగాము. ఇక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా ఏదో స్టాండ్ చేద్దాం, ఏదో వీడియో తీద్దామని మనోడు పోయిండు. ఎమ్మటే చలాన్ రాస్తున్నాను 100 రూపీస్ వితౌట్ హెల్మెట్. అయితే హెల్మెట్ పెట్టుకునే రావాలి అటల్ టనల్లో. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ హోటల్ దగ్గర లంచ్కి అయితే ఆగాము. అండ్ ఇక్కడ కూడా బఫెట్ ఇస్తున్నాం. యాక్చువల్లీ హెవీ తినొద్దు, లైట్ తినాలి. లైట్ చేస్తాం కదా, మళ్ళీ కడుపులో తిప్ప అట్లా కాకుండా బ్లోటింగ్ రావద్దు, నో బ్లోటింగ్. కానీ ఇప్పటివరకు రైడ్ అయితే చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం చాలా వీడియోస్ చూస్తాం కదా, అక్కడ ఇంత మనం లైవ్గా జస్టిస్ చేయలేము. ఎంత పెద్ద కెమెరా అయినా నేను జస్టిస్ చేయలేదు. ఇక్కడ 100 times బెటర్ ఉంది. ఇక్కడ వస్తేనే ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఇంకా 87 కిలోమీటర్స్ 85 కిలోమీటర్స్ ఉందనుకుంటా ఇక్కడ నుంచి సర్చుకి. సో లంచ్ అయితే తెచ్చినాను గైస్. రోటీ, రైస్, దాల్, పన్నీర్, సమ్ క్యారెట్ కర్రీ, సమ్ చట్నీ ఉంది ఇక్కడ. అంతే. ఎట్లుంది లంచ్? ఎట్లుంది? ఓకే. లంచ్ ఎట్లుంది? ఓకే అండి. నీకు? ఓకే ఓకే. కొంచెం స్పైస్ లేదు, తప్పగా ఉంది, బట్ ఇట్స్ గుడ్. చెల్తా ద హెవెన్స్ కిచెన్ అనమాట, జిస్పా దగ్గర ఉంది. స్పైస్ లేదు, ఫస్ట్ మనకు కావాల్సిందే స్పైస్. గైస్ ముందైతే ఫుల్ మబ్బులు ఉన్నాయి, రెయిన్ వచ్చే అవకాశం అవుతుంది. రెయిన్ కోట్స్ అయితే ఉన్నాయి మాకు, చూద్దాం ఏమవుతుందో. ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం పడింది, రికార్డ్ చేయలేకపోయింది. వర్షం అయితే రాళ్ళు పడ్డాయి, చిన్న చిన్న రాళ్ళు పడ్డాయి. ఒక 5 minutes ముందర ఆగినాం, అయిపోయింది. సో గైస్ ఇక్కడ ఆగాము వ్యూ పాయింట్ దగ్గర. ఇక్కడ కొంచెం సన్ వచ్చింది, వెదర్ మంచిగా అయింది కొంచెం. ఇక్కడ బ్లూ వాటర్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం స్టోన్ మౌంటైన్స్ ఉన్నాయి. మొత్తం ఏమైందంటే ఒక 3-4 kilometers నుంచి ఫుల్ ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది. గ్లౌజ్ లేవు, చేతులు మాత్రం నమ్మైపోయాయి. అసలు చాలా టఫ్ ఉంది రైడ్. ఇంకా 35 kilometers ఉందంటే. ఇక్కడ సీనరీస్ బాగున్నాయి చూడండి. అక్కడ మొత్తం మౌంటైన్స్, ఇక్కడ స్నో క్యాప్ మౌంటైన్స్. అక్కడ చూడండి మొత్తం స్నో. ఈ పర్సన్ మా గైడ్ అండ్ మార్షల్. భయ్యా హాయ్ బోలో. పరం భయ్యా. షూస్లో నీళ్ళు పోయినాయి సక్సెస్ఫుల్లీ. గైస్ ఇక్కడ ఆగాం, ప్లేస్ పేరైతే తెలియదు.
అండ్ అక్కడ వాటర్ స్లైడింగ్లో నా బ్లాక్ షూస్లోకి వాటర్ పోయినాయి. మా వాళ్ళు ముందే లాగారు, ఏదో పాస్ వచ్చింది తాగాము, మేము వాళ్ళ కోసమే తాగాము. హమారా బహుత్ బడా గ్రూప్ है. कप है तो कोई दिक्कत नहीं है. इसके पहले कुछ पास आया था, क्या पास है वो? मैं भी आपके जैसा ही हूँ. हाँ, फर्स्ट हाँ. टाइम. मेरे 2 लोग पहला आ गया, उस पास मिस हो गया. గైస్ ఇక్కడ ఒక మన భయ్యా శశాంక్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ యాక్చువల్గా 5 degrees అట్లా ఉందంటే 5 degrees మాకు తెలియలేదు. సర్చ్ ఇంకా 25 అయిందంటే 6 అయింది. ఎప్పుడు పోతామో నిజంగా ఎప్పుడు అయిపోతుంది అనిపిస్తుంది. ఫస్ట్ డే చాలా టైరింగ్ ఉంది. మెయిన్ గ్లౌజెస్ లేవు, టెంపరేచర్ సడన్గా పడిపోయింది. టెంపరేచర్ -5 -10 ఇన్ సర్చ్. బారాలచా పాస్ ఇందాక వచ్చిందంటే నేను మిస్ అయ్యాను చూడకుండా. అది గైస్ టీ తాగాము ఇక్కడ, కొంచెం బెటర్ అనిపిస్తుంది. గైస్ ఇక్కడ సర్చులో మంచి వాటర్ క్రాసింగ్ అవుతుంది. బెస్ట్ డే, బెస్ట్ అడ్వెంచర్ డే ఇన్ లైఫ్. శ్రవణ్ SH. థ్యాంక్ యూ. కొంచెం ముందుకు వచ్చేసినామంట. యాజ్ పర్ లోకల్స్ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆగినరు రోడ్ మీద. కనీసం ఇక్కడ ఉన్నామని చెప్తే అన్నా మేము అక్కడ ఆగుదాం రోడ్ మీదకి వచ్చి. మనం క్యాంపర్తో మూసుకొని వస్తే అయిపోయేది. ఓవర్ యాక్షన్ చేసి ఉరికొచ్చినాం. ఆయన గాల్లో పోతాడు ఆయన. నేను ఫాస్ట్ పోయినా కానీ మనకేంటంటే సర్చ్ 6 అని ఉంది. గైస్ సర్చ్ మా క్యాంప్కి అయితే రీచ్ అయిపోయాం. క్యాంప్/హోటల్ సర్చ్కి పోయాము. కొంచెం వెనకకి వచ్చాము. ఇక్కడ ఉంది చూడొచ్చు. మా వాళ్ళు ఎలాగోలా కనిపెట్టారు, బట్ చాలా ఇబ్బంది అయింది ముందరికి పోయి మన వెనకకి వచ్చేసరికి.